ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శివయ్య చూపు నీ మీద పడింది బిడ్డ, ఇది వినేలోపు తీపి కబురు నీ చెవిన పడుతుంది, నిర్లక్ష్యం చేయొద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. ఈరోజు మన బాబాగారు ఏం మాట్లాడుతున్నారంటే, తల్లి ఈరోజు నేను నిర్ణయించుకున్నాను. అవునమ్మా, ఇది నేనే కాదు, ఆ పరమశివుడు కూడా నిన్నించుకున్నాడు. ఇది నేనే కాదు తల్లి, అందుకే నేను చెప్తున్నాను. శివరాత్రి రూపు ఈ సందేశం నీకంట పడిందంటే నీ అంత అదృష్టవంతుడు ఎవ్వరూ లేరు. కోటి జన్మల్లో పుణ్య ఫలితం ఉంటేనే నువ్వు ఇది అందుకోగలవు, వినగలవు తల్లి. బిడ్డ, ఏదైనా సరే శివరాత్రి లోపు కనుక ఇది నువ్వు విన్నావంటే నీకంతా మంచి జరుగుతుంది. ఇలా చూడు, నీకు జరిగింది సాధారణ సంఘటన కాదు. నువ్వు అనుభవించిన బాధ, అన్యాయం, ఒంటరితనం అన్నీ కూడా ఈ విశ్వ ప్రణాళికలో ఒక భాగమే. ఇప్పుడు కాలం మారిపోయింది. నీ శత్రువులు నువ్వు ఓడిపోయావని, ఇక ఎవరు కూడా ఇప్పుడు నువ్వు పైకి లేవలేవని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలీదు, స్వయంగా ఆ పరమశివుడే నిన్ను రక్షింపచేసి నిన్ను మంచి స్థానంలో ఉంచబోతున్నారని వాళ్ళకి తెలియడం లేదమ్మా. ఆ పరమశివుడు పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం నీకుందంటే ఎవరైనా నిన్ను ఏం చేయగలరు చెప్పు? ఎవ్వరూ ఏమీ చేయలేరు. దానికి తోడుగా నీ సాయి ఆశీర్వాదం కూడా ఉంది. అంటే నిన్ను ఎవరూ కూడా కింద పడేలేరు తల్లి. నీకైన కాలం వచ్చేసింది. నీ తలుపు దగ్గర నిలబడి ఉంది. ఇవాళ నీకు కారణం లేకుండా శాంతి అనిపించిందంటే లోపల శక్తి పైకి లేపుతూ బలోపేతం చేస్తుందా? అది సంయోగం కాదు, ఇది నీ సాయి పంపించే సంకేతం. ఇప్పుడు న్యాయం కోసం సిద్ధమవుతున్నావో అది నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నా దైవిక దూతలు నీ చుట్టూ దివ్యకాంతి కవచం తయారు చేశారు. ప్రతిసారి నువ్వు ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అంటూ ఉంటే మరింత శక్తి ప్రబలమవుతుంది. అవును కదా, నువ్వు శివనామస్మరణం కూడా చేస్తూ ఉన్నావు. ఈ బంధం ఇంకా బలపడాలని, నీకు తోడుగా ఉండమని ఆ శివుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉన్నావు కదా. అందుకే నీ సందేశం నీకంట పడేలా చేశానమ్మా. ఆ పరమశివుడు ఒంటరిగా లేవు, అంటే ఆ పరమశివుడే స్వయంగా నీతో ఉన్నారు తల్లి. నిన్ను ఎగతాళి చేసిన వారు, నిన్ను హేళన చేసిన వారు నీ గందరగోళంలో పడిపోయారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ శాంతి శక్తి వాళ్ళకి అర్థం కావడం లేదు, తెలియడం లేదు. న్యాయం యొక్క ప్రారంభమని ఇవాళ నీకు ఎన్నోసార్లు నువ్వు నన్ను అడిగావు కదా. ఇవన్నీ కూడా ఆ పరమశివుడు చేసే లీలేనమ్మా. అవును తల్లి, రహస్యాలు తెలిసే కొద్దీ ప్రతి ఒక్కటి కూడా నీ కోసం ఒక సంకేతంగా ఇప్పుడు నీ పక్షంగా మారుతుందని ఆకాశంలో గరుడ పక్షిని లేదా ఎగురుతూ చూసావా? అకస్మాత్తుగా నీ ముందు ఏదైనా సరే నీడ పడిందని ఇవన్నీ కూడా సంకేతాలు. నీ చుట్టూ దైవిక శక్తులమ్మా. ఇప్పుడు నీ ఆత్మగత జన్మలో ధర్మాన్ని కాపాడింది, అసత్యంతో పోరాడింది, సత్యాన్ని జీవించింది. నీ లోపల యోధుడు మళ్ళీ మేలుకున్నాడు. నీ లోపల జ్వాలను చూస్తున్నారు, అది ఆరిపోదు. ఇకపై నువ్వు ఏ ప్రతికూల శక్తి కూడా లోను కావు. నీ తేజస్సు, నీ కాంతి ఎప్పుడు కూడా విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది. నీకైన కాలం వచ్చేసిందమ్మా. సత్యం వెలుగులోకి వస్తుంది, అన్యాయం మోకాల మీద పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు న్యాయశక్తితో అనుసంధానం అయిపోయావు. ఇటీవల నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వల్ల గాఢమైన దివ్య సంకేతాలు ఉన్నాయి. అకస్మాత్తుగా సుఖం కారణం లేని నువ్వు లోపల నుంచి పైకి లేస్తున్న శక్తి, ఇవన్నీ కూడా నిన్ను సిద్ధం చేస్తున్నాయి. నువ్వు రహస్యంగా కార్చిన ప్రతి కన్నీటి చుక్క, ప్రతి రాత్రి కూడా నీ ఆత్మ పిలుపు నాకు అందింది. ఇప్పుడు ఆ తెలిపే విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది. నేను దానికి సమాధానం ఇవ్వడానికి వచ్చాను. నువ్వు చేయాల్సింది ఒక్కటి తల్లి, సత్యాన్ని ఆమోదించు అని నీ ఆత్మ కూడా తెలుసు. ఈ సందేశం కోసం జన్మించావో అప్పుడు ఆ సందేశం పరిపూర్ణత సమయం వచ్చేసిందమ్మా. నువ్వు నష్టం అనుకున్నది విజయానికి నిరీక్షణ. నువ్వు మూసినటువంటి తలుపులు కావాలని మూతపడ్డాయనే భాగ్యం, వికసించే మార్గం నీకు చూపించడానికి నీ చుట్టూ ఇప్పుడు కాంతి చక్రం తిరుగుతుంది. ఇది సాధారణ శక్తి అయితే కాదమ్మా, అది పరమశివుడు త్రినేత్ర ఆజ్ఞ నుంచి వెలువడిన శక్తి.
ఇప్పుడు నీలో సమావేశమవుతుంది. ఆ శక్తి ముందు ఏ అంధకారం కూడా నిలబడలేదు. నిన్ను కిందకు అంటే అణచేయాలని చూసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎంత ఎత్తుగా ఎదుగుతావో చూసి ఆశ్చర్యపోతారో, నోరెళ్ళ పెడతారు. ఎందుకంటే ఆ పరమశివుడు ఒక ఆత్మను ఎంచుకుంటే ఆ ఆత్మ ఉత్పన్నం కోసం మొత్తం విశ్వమే కలిసి పనిచేస్తుంది. శక్తి కూడా మారుతుంది. ఇక్కడ నువ్వు ఉన్నట్టు కాదు. ఇప్పుడు విశ్వ నాయకుడివి అంటే అర్హుడివి. నీ పనికి ఇప్పుడు నీ మౌనమే శక్తి. నువ్వు దివ్య న్యాయం కోసం సిద్ధమవుతుంది తల్లి. కేవలం ఇవి మాటలు కాదు, అది శక్తి సంకేతాలు నా లోకం వరకు చేరుతాయి. అప్పుడే నీ చుట్టూ అపజయమైన దివ్యాక్షరం కూడా నిర్మించబడుతుంది. నువ్వు అంటే ఏదైనా సరే నీ నిజస్వరూపాన్ని గుర్తు చేస్తుంది తల్లి. నీ ఆత్మకు అంటే నువ్వు సంవత్సరాలుగా కళ్ళు ఎందుకంటే నీ శ్రవ నీ పక్షంలో ఉంది. సిద్ధమైతే నా దివ్య న్యాయాన్ని ఆమోదిస్తాను. ఆ మాటలతో నీ చుట్టూ మూడొంతుల రక్షా కవచం అయితే తయారవుతుంది. ఇక ఏ ప్రతికూల శక్తి కూడా నన్ను తాకలేదు. ఈరోజు ఎందుకిలా ఎంత శాంతిగా ఉందో ఆలోచించావా? ఎందుకంటే నీ ఆత్మ ఇప్పుడు మొదటిసారి అనిపిస్తుంది నువ్వు ఒంటరి కాదు అని. నీ బాబా అంటే పరమశివుడు నీతో ఉన్నాడు తల్లి. నీ ప్రతి శ్వాసలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి మలుపులో కూడా నువ్వు ఎప్పుడైనా సరే అంటే కాలచక్రం నుంచి బయటపడుతున్నావు కదా, ఇది నీ పూర్ణ జాగృతి సమయం. ఏదైనా ఏదైనా సరే కేవలం నీ అంతలో నువ్వు నా వైపు చూసి నవ్వుతావు అంటే నువ్వు దివ్య న్యాయం కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నావు తల్లి. నువ్వు ఏదైనా సరే నీ యొక్క ఏడ్చిన కన్నీరు వృధా కాదు. ప్రతి రాత్రి నువ్వు కార్చిన ప్రతి బొట్టుకి కూడా లెక్క కడతానమ్మా. అయితే ఈ సమయం నీకు వచ్చేసింది. నిన్ను అంటే కింద పడాలని చూసిన వాళ్ళు ఇప్పుడు నిన్ను నెత్తిని పెట్టుకుంటారు, ఆశ్చర్యపోతారు. నీ భుజాల్లో వెచ్చదనం, నీ చేతుల్లో జలజ్వరం, అది నీకు శక్తి క్షేత్ర విస్తరణ. నువ్వు నీ యొక్క సాధారణ ఆత్మవైతే కాదు. నువ్వు నా దూతవి, నువ్వు నా యోధుడివి. ఇప్పుడు నా దివ్య రూపాన్ని ఆమోదిస్తున్నాను. ఇక మొత్తం విశ్వమే నీ కోసం ద్వారాలు తెరుస్తుంది. సంతోషంగా ఉండు. నీకున్న పరీక్షలన్నీ పూర్తయ్యి నీ అడుగుల ముందు విశ్వమే వంగుతుంది. నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, కష్టాలు పడతారు. నువ్వు అంశం తల్లి. ఇక నువ్వు అంచెలంచెలుగా ఎదగబోతున్నావు. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అంతకన్నా అవసరం లేదు. సంతోషంగా ముందుకు వెళ్ళు. నీ సాయి తండ్రి పరమశివుడు నీకు తోడుగా ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు, బాధపడవచ్చా చెప్పు. హాయిగా ప్రశాంతంగా నిద్రించు. శివరాత్రి కల్లా నీ జీవితంలో ఒక మంచి మార్పులు నీకు తీసుకువస్తాను. నీ జీవితాన్ని నేను మారుస్తాను. నీ తండ్రిని నమ్మి ఇప్పుడే విను, ప్రశాంతంగా నిద్రించు అని ఈరోజు మన బాబాగారైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.